పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు డొమెస్టిక్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. కొంతకాలంగా టీమిండియాలో శిఖర్ ధావన్ కు చోటు దక్కలేదు. దీంతో కొన్నాళ్ల పాటు వేచి చూసిన శిఖర్ ధావన్ తాజాగా అన్ని ఫార్మాట్స్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. టీమిండియా తరఫున ఓపెనర్ గా 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్లు ఆడాడు ధావన్. టెస్టుల్లో 7 సెంచరీలతో 2315 పరుగులు చేశాడు. వన్డేల్లో 17 సెంచరీలతో 6793 పరుగులు చేశాడు. టీ20లో 1759 పరుగులు చేశాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ 11 టీంకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. आज एक ऐसे मोड़ पर खड़ा हूं जहां से पीछे देखने पर सिर्फ यादें ही नजर आती हैं और आगे देखने पर एक पूरी दुनिया। मेरी हमेशा से एक की मंजिल थी, इंडिया के लिए खेलना, और वो हुआ भी। आई एम अनाउंसिंग माई रिटायरमेंट फ्रॉम इंटरनेशनल एंड डोमेस्टिक क्रिकेट। और अब जब मैं अपनी क्रिकेट जर्नी को अलविदा कह रहा हूं तो मेरे दिल में एक सुकून है कि मैं अपने देश के लिए बहुत खेला, और मैं बहुत शुक्रगुजार हूं BCCI DDCA का, जिन्होंने मुझे मौका दिया। पर इस बात की खुशी अपने पास रख कि तू अपने देश के लिए खेला, और ये मेरे लिए सबसे बड़ी बात है, मैं खेला। అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు డొమెస్టిక్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. కొంతకాలంగా టీమిండియాలో శిఖర్ ధావన్ కు చోటు దక్కలేదు. దీంతో కొన్నాళ్ల పాటు వెయిట్ చేసిన శిఖర్ ధావన్ తాజాగా అన్ని ఫార్మాట్స్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. టీమిండియా తరఫున ఓపెనర్ గా 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్లు ఆడాడు ధావన్. టెస్టుల్లో 7 సెంచరీలతో 2315 పరుగులు చేశాడు. వన్డేల్లో 17 సెంచరీలతో 6793 పరుగులు చేశాడు. టీ20లో 1759 పరుగులు చేశాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ 11 టీంకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. सभी को आज एक ऐसे मोड़ पर खड़ा हूं जहां से पीछे देखने पर सिर्फ यादें ही नजर आती हैं और आगे देखने पर एक पूरी दुनिया। मेरी हमेशा से एक की मंजिल थी, इंडिया के लिए खेलना, और वो हुआ भी। आई एम अनाउंसिंग माई रिटायरमेंट फ्रॉम इंटरनेशनल एंड डोमेस्टिक क्रिकेट। और अब जब मैं अपनी क्रिकेट जर्नी को अलविदा कह रहा हूं तो मेरे दिल में एक सुकून है कि मैं अपने देश के लिए बहुत खेला, और मैं बहुत शुक्रगुजार हूं BCCI DDCA का, जिन्होंने मुझे मौका दिया। पर इस बात की खुशी अपने पास रख कि तू अपने देश के लिए खेला, और ये मेरे लिए सबसे बड़ी बात है, मैं खेला।